కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేస్తూ ఐద్వా నిర్వహించే పాత్ర ఎట్లా ఉండబోతా ఉంది, ఏం చర్చించబోతా ఉన్నారనేటువంటి అనేక అంశాలని ప్రజల వద్దకు చేరవేస్తున్నటువంటి సోషల్ మీడియా వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా దేశవ్యాపితంగా వివిధ రాష్ట్రాలలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతినిధులు కూడా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వాళ్ళు మాట్లాడేటువంటి దాంట్లో కూడా తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ గడ్డ మీద ఇక్కడ కుల మతాలకి వ్యతిరేకంగా అనేక విధాలుగా 1936, 35 ఆ కాలం నుండే ఇక్కడ కుల మతాంతర వివాహాలు చేసుకొని మత సామరస్యంతో ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ పెత్తనానికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి ఈ తెలంగాణ పోరాట గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ మహాసభల సందర్భంగా మా రాష్ట్రాలలో కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహిళల హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉందో వాటిని తిప్పికొట్టడానికి కానీ, అట్లాగే ఈ రోజు సామ్రాజ్యవాదం ఏదైతే మహిళలు ఉపాధి ఊడగొడుతుందో అట్లాగే మహిళల్ని ఈ రోజు ఒక 2వ తరగతి పౌరురాలు అనేదే కాకుండా ఒక విలాస వస్తువుగా వినిమయదారి వస్తువుగా చూస్తున్నటువంటి ఈ పరిస్థితులను తిప్పికొట్టేదానికి వ్యతిరేకంగా కూడా అందరం ఐక్యంగా పోరాడాలనేటువంటి స్ఫూర్తి నింపే విధంగా ఇక్కడ మహాసభలు జరగడం జరిగింది. మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పోరాట వారసత్వాన్ని అట్లాగే అనేక రాష్ట్రాలలో కూడా ఈ పోరాట వారసులుగా మనం ఉన్నాం కాబట్టి ఈ పోరాట వారసత్వాన్ని నెలకొల్పుతూ ఈ రోజు ప్రభుత్వం మహిళల మీద వేస్తున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా, అట్లాగే మనువాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అట్లాగే ఉపాధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మహిళలకు 33% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలి అనేటువంటి ఈ హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి కూడా ఆ చర్చల్లో పాల్గొని ఆ రకమైనటువంటి స్ఫూర్తితోటి ఈ మహాసభలు నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో ఇక్కడ జాతీయ మహాసభల సందర్భంగా తీసుకున్నటువంటి 7 కమిషన్లలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను చర్చించడం జరిగింది కమిషన్ల రూపంలో. ఆ సమస్యల మీద ఈ తెలంగాణ సాయుధ పోరాట గడ్డ వారసత్వాన్ని నిలబెడుతూ ఇక్కడ ఆ పోరాటాలను విస్తృతం చేస్తాము అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో చేసే మహిళా పోరాటాలకి, మహిళా హక్కుల కోసం చేసేటువంటి నిరసన కార్యక్రమాలకి మీ వంతు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది ఏంటి అనేది ఒక భాగం అయితే, మీడియా ప్రజలకు చేరవేయడంలో కానీ మహిళల్ని ఆ రకంగా ఆలోచింపజేసే దాంట్లో కూడా ప్రధానమైన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ రకమైనటువంటి సహకారం మీ నుంచి లభిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం.